సందేశ్ గారు. సో ఇది వచ్చేసి మామూలుగా మనం ఇది ఇన్స్పిరేషన్ హైట్ పెరుగుద్ది, ఇది బాగా హైట్ పెరుగుద్ది. ఇది వచ్చేసి బచాతా, ఇది ఎల్లో కలర్, ఇది హైట్ పెరగదు, హైట్ పెరుగుతుంది, మరీ ఎక్కువ పెరగదు, అంటే ఇంతకంటే ఎక్కువ పెరగదు అనమాట. 12 feet హైట్ వస్తుంది. అవును, 12 feet వచ్చింది. సో ఏం సార్ దీని ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, ప్రజెంట్ ఇప్పటివరకు ఎలా ఉంది దీని యొక్క గ్రోత్ కానీ? చాలా బాగుంది, ఈల్డ్ బాగా ఉంది. అమేజింగ్ ఈల్డ్, నైస్ ఈల్డ్, గుడ్, చాలా బాగుంది. ఇది ఎన్ని నెలలు అయింది సార్? ఇది పెట్టి ఎన్ని నెలలు అయితే? 2 months అయింది, 65 days అయింది. 65 days. ఓకే. దీనికి థిన్నింగ్ చేస్తున్నారా? లీఫ్ థిన్నింగ్ చేస్తాను. ఎలా చేస్తున్నారు చెప్తారా? జస్ట్ ట్విస్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, దీన్ని ఇంకా కింద ఉండేదంటే తీస్తా ఉన్నా. లీఫ్ కింద తీసేశారు? తీసేసారు. మరి ఫ్రూట్ ఇంకా చేయలేదు. ఎట్లా చేస్తారు తెలుసా మీకు? తెలుసు, డాక్టర్ వస్తారు. ఒకసారి చూపించండి, మీకు తెలిసింది. ఫ్రూట్ ఎంత? ఫ్రూట్ పక్కన లీఫ్ కూడా తీస్తారుగా? అది ఇంకా చెప్పలేదు నాకు. ఇంకా ఏం చెప్పలేదా? ఇది సపోజ్ ఫ్రూట్ అనుకోండి, ఈ ఫ్రూట్ ఈ స్టెమ్ ఏమి తీస్తారంటే చెప్పాను, ఇంకా గైడెన్స్ ఇవ్వలేదు. అచ్చా, అంత దూరం ఇంకా రాలేదన్నమాట. మీకు యాక్చువల్గా ఇది లీఫ్ తీయద్దు, మధ్యలో సక్కర ఉంటే తీయాలన్నమాట. అది ఒక ప్రాక్టీస్, అది కూడా చాలు. ఇది తీయచ్చు, ఇది తీయాలి. ఇప్పుడు ఇది ఉంది సార్, ఇది ఫ్రూట్ ఉందిగా, ఇది తీయాలన్నమాట. ఇది యూ హ్యావ్ టు 100% యూ హ్యావ్ టు రిమూవ్. చెప్పేస్తారన్నా వచ్చినాయన. ఇప్పుడు ఇది ఇలా తీయటం వల్ల ఏంటంటే నీకు ఫ్రూట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, ప్లస్ నీకు గ్రోత్ చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది. కానీ అంటే ఏమైనా స్ప్రేస్ ఏమైనా చేస్తున్నారా? 5 days ఏం స్ప్రే చేస్తున్నారు? చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా జస్ట్ ఫర్ మా వాళ్ళకి నాలెడ్జ్? నేమ్స్ ఏమైనా తెలియదా? వాట్సాప్ చేస్తారు, నో ఇష్యూస్. అంతే. యూల్ సక్సెస్, డోంట్ వరీ, బట్ ఛాలెంజింగ్ ఉండాలి. డోంట్ వరీ, గుడ్ మనీ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది. ఇప్పుడు ఎంతో బాగుంది. ఎంత రేట్ లేదు ఈ రోజు, నీకు నెక్స్ట్ మంత్ వచ్చింది రేటు. మీరు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది, మంచి రేటే ఉంది. ఇప్పుడు లేదు, ఈ నెల అంతా కొంచెం టైట్గా ఉంటుంది. ఇంకా 10 days ఉంది. అవును, ఇంకా నీకు 10 days కాదు, మోర్ దెన్ 10 days. ఇట్ విల్ గో మోర్ దెన్ 18 days. 18 days లో నీకు ఫ్రూట్స్, ఇది కలర్ మారాలిగా, కలర్ మారి మొత్తం నీ చేతికి రెడ్ కలర్ వచ్చేలాగా టైం తీసుకుంటుంది. సో ఇట్ విల్ టేక్ 20 days లో మంచి నీకు ఇన్కమ్ ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు క్రాప్స్ పోయినాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు చాలా షేడ్ గ్రీన్ హౌస్ ఏంటంటే క్రాప్ అనేది వ్యానిష్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద వాటర్ ఇరిగేషన్, అది రెయిన్స్ వలన, ప్లస్ ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం ఏంటంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. బట్ ఓవరాల్గా గైస్ మీరు చూడండి ఎంత నీట్గా క్రాప్ని మెయింటైన్ చేస్తున్నారో, చాలా హెల్తీగా ఉంది. కాకపోతే చిన్న చిన్న ప్రాక్టీసెస్ ఇంకా వీళ్ళు పెండింగ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఫ్లవరింగ్తో పాటుగా కొన్ని థిన్నింగ్ చేయాలి, అది చేస్తారు వీళ్ళు మనలో తొందరలో. సో ఇంకా వేరే ఫంగిసైడ్స్ ఏం వాడుతున్నారు? ఓకే డాక్టర్, ఫైన్. ఇంకోటి ఇది విల్ట్ వచ్చింది, ఇక్కడ ఇది విల్ట్ వచ్చింది సార్. ఇది జాగ్రత్త చూసుకోవాలి, విల్ట్ ఉంది దీనికి. వైరస్ ఏముంది? వైరస్ స్టార్ట్ ఇది విల్ట్ వచ్చేసింది దీనికి, టచ్ చేయద్దు దాన్ని. ఓకే, ఇది విల్ట్ వచ్చేసింది, చాలా జాగ్రత్త కేర్ తీసుకోండి. నేను కొన్ని మీకు చెప్తాను, మీరు కూడా వాడచ్చు, ఏం పర్లేదు. ఇది రాని కూడా చూడండి అన్న ఫస్ట్. దీని తర్వాత మనం రండి, దీంట్లో నెక్స్ట్ ఏమిటంటే నెమటోడ్ తగులుద్ది మనకు. చూడండి, మీరు నెమటోడ్స్ తెలుసా మీకు? రూట్స్ వస్తే పైన చెట్లు కనపడుద్ది, పైన ఎల్లోయిష్ కనపడుద్ది, ఉందా? లేదు, ఇప్పుడు లేదు, స్టార్టింగ్ లో చూసాను. నెమటోడ్ ఏంటంటే వచ్చిందంటే పైన టాప్ లో ఉంది చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో పేల్ కలర్ కనపడతా ఉంటుంది. దాన్ని బట్టి నెమటోడ్స్ నుంచి చెప్పుకుంటాం అనమాట. ప్లస్ ఇందులో వైరల్ రాకుండా చూడండి. సి దేర్ ఈజ్ అగైన్ సమ్ ఇష్యూ హియర్. ఇక్కడ కూడా మీకు విల్ట్ వస్తుంది. ఐ థింక్ సో మీది ఈసీ ఎక్కువ ఉంది. ఈసీ అంటే ఎలక్ట్రాన్ కనెక్ట్ ఎవరు చూస్తున్నారు? మీ వాటర్ పేజ్ ఈసీని? ఇది రెయిన్ వాటర్ అంతే. రెయిన్ వాటర్ అయినా సరే మీరు ఇచ్చే ఫర్టిగేషన్ వాటర్లో ఎంత పర్సెంటేజ్ ఉందని చూసుకోవాలి మీరు. ఇది అర్థమైందా మీకు? ఇది ఈసీ వల్ల వచ్చుతుంది అనమాట. ఇట్లా చూసుకోండి, ఈసీ చూసుకోండి, ఈసీ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఈసీ కానీ ఇంబ్యాలెన్స్ ఉంటే మటుకు యూ విల్ గెట్ ట్రబుల్స్. కాబట్టి చాలా వరకు 99% సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే జస్ట్ 4 months అన్నారు కాబట్టి, 2 months అన్నారు కాబట్టి డజంట్ మ్యాటర్. బట్ ఈ 2 months నుంచి 3rd month పోయే టైంలోనే నీకు ఛాలెంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి.
చూడండి ఇక్కడ కూడా ఆల్రెడీ త్రిప్స్ వచ్చేసింది మీకు. ఇవన్నీ త్రిప్స్ అంటారు పెట్టినాయి. ఈ త్రిప్స్ మీరు స్ప్రే చేసుకోవాలి. ఇంకా చేయాలి. ప్లస్ మీరు కింద లీవ్స్ ఉన్నాయి చూడండి, డౌన్ లీవ్స్, అవి పెరికిచ్చేయండి. ఈ అవసరం ఈ లీవ్స్ అవసరం లేదు. ఇదిగోండి ఈ లీవ్స్ అవసరం లేదు మనకి. ఈ సైడ్ అయ్యింది, రైట్ సైడ్ ఇది చేశారు మర్చిపోయాను. ఇది బాగుంది. ఇట్లా చేయాలి, ఇట్లా క్లీన్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఇది చాలా బాగా చేశారు. ఈ లీఫ్ కూడా తీసేశారు, ఇక్కడ ఆల్రెడీ తీశారు వీళ్ళు. లీఫ్ కూడా ఆల్రెడీ థిన్నింగ్ చేసేసారు వీళ్ళు. గుడ్ జాబ్. ఇంకా వేరే ఫర్టిగేషన్స్ ఎలా చేస్తున్నారు సార్? మామూలుగా యాజ్ పర్ ద హిస్ షెడ్యూల్, డాక్టర్ షెడ్యూల్. ఎంత మన డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, ఎంత చెప్తున్నాడు పర్ చెట్టుకి ఈల్డ్? 200 tons 2 acres పర్ ప్లాంట్ అని చెప్పాడా? పర్ ప్లాంట్ అని చెప్పలేదు. 24,000 ప్లాంట్స్ ఉన్నాయి. 24,000. 24 డివైడెడ్ కొట్టాను సార్. ఇది జస్ట్ 2.5 months క్రాప్. చూడండి, ఈజ్ మెయింటైనింగ్ సూపర్ అనమాట. ఏం ప్రాబ్లం లేదు, అంత యూనిఫామ్గా ఉంది. క్రాప్ కూడా చాలా హెల్తీగా ఉంది. బట్ జస్ట్ ఏంటంటే కొంచెం ఫంగల్ అటాక్ అనేది చూసుకుంటుండాలి. రిమైనింగ్ ఫర్టిగేషన్ ఆల్సో వెరీ నైస్. ఫర్టిగేషన్ కూడా చాలా బాగుంది. సో రిమైనింగ్ ఫోగర్స్ ఉందా? ఫోగర్స్ పెట్టలేదా? ఫోకస్ పెట్టలేదు. ఫోగర్స్ ఎందుకు పెట్టలేదు? టైం పెట్టుకొని ఫోకస్ పెట్టుకోవాలి. బుక్ చేసి కనీసం ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అని ఉండాలి మనకు అట్టన ఇటు. లేకపోతే ఏంటంటే మనం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది ఇక్కడ, చూసారా మీరు? బికాస్ ఆఫ్ ద హిల్ వల్ల మీకు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటా ఉంటుంది. చూసుకోవాలి మీరు అది. ప్లస్ ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది. తెలుసా మీకు దీంట్లో మేల్ ఫీమేల్ ఫ్లవర్స్? కనుక్కోవాలండి అన్నీ. మేల్ ఫీమేల్ ఫ్లవరింగ్ ఎట్ అయింది, ఫ్రూటింగ్ ఎలా అయింది. ఇది పాలినేషన్ అంటారు. ఇది పాలినేషన్ ఎలా చేస్తున్నాం మనం? పాలినేషన్ ఇది మేల్కి ఫీమేల్కి పాలినేషన్ అవుతూ ఉంటుంది. ఈ పొడిని చూడండి, ఈ పొడి ఇదిగో, ఇది ఆల్రెడీ ఫ్రూట్ అని చూడండి. ఇది ఫీమేల్, ఇది మేలు. ఈ రెండు పాలినేషన్ అవుతూ ఉంటుంది. దానికి ఏంటంటే మనకి బీస్ కానీ ఫ్లైస్ కానీ వచ్చేసి ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటాయి. లోపల వస్తుందా ఫ్లైస్? రావాలి మరి, లేకపోతే ఎట్లా జరుగుతుంది నీకు పాలినేషన్? ఓకే, నీకు ఇన్ కేసు నీకు ఇన్సైడ్ కనుక బీస్ అంటే మనకు కనపడవు. అవి తుమ్మిదలు తెలుసు కానీ చిన్నవి, అవి వచ్చి అవే పాలినేషన్ చేస్తాయి. లేకపోతే నీకు ఫ్రూట్ కాదు. పాలినేషన్ అంటే మేల్ ఫీమేల్ అనే దానికి చూడండి ఇక్కడ, ఇది మేల్, ఇది మేలు, ఇది వచ్చేసి ఫీమేల్. సో ఇది పాలినేషన్ కావటం వల్ల ఇది ఫ్రూట్ అయింది. అంటే ప్రతి క్యాప్సికమ్ చెట్టులో మేల్ ఫీమేల్ చెట్లు ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. ఆ రెండు పాలినేట్ కావాలి. మెయిన్ మనకి ఈ గ్రీన్ హౌస్లో ఛాలెంజెస్ ఏంటంటే పాలినేషన్ అనమాట. పాలినేషన్ ఎంత చేసుకుంటే నీకు అన్ని ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ ఇన్ కేస్ కనుక మనం చేయడం కష్టం ఉంది, ఫ్లైస్ లోపల రావట్లేదు, ప్లస్ తొమ్మిదిలు అవి ఉంటాయి చూడండి చేసేవి నేచురల్గా, దాన్ని ఏమంటారు తుమ్మిరేగలు బుద్ధి ఉంటాయిగా, అవి వస్తూ ఉంటాయిగా. అవి రాని పక్షంలో మనం కెమికల్ కొట్టినప్పుడు రావు లోపలికి దాదాపుగా. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మెగ్నీషియం కలుపుకొని సల్ఫేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పాలినేషన్ అవుతూ ఉంటుంది. నేను అనుకోవటం అతను ఆల్రెడీ దాంట్లో ఇచ్చుంటాడు, ఆ ఫర్టిగేషన్ రెసిపీలో అతను ఇచ్చుంటాడు. అది ఇవ్వాలి. అది యాక్చువల్గా ఇచ్చేందంటే సెల్ఫ్ పాలినేట్ అయిపోతుంది. దీనికి ఏంటంటే సెల్ఫ్ పాలినేటెడ్ లక్షణాలు కూడా ఉంటాయి అనమాట. సో అలా కూడా నీకు ఫ్రూటింగ్ వస్తూ ఉంటుంది. ఫర్టిగేషన్ అది చెప్తున్నారు, చూపించండి. అంటే ఆయన బెంగళూరు నుంచి వస్తారా సార్? చూడండి, ఇలా పాలినేషన్ కావాలన్నమాట. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి, ఈ బ్రాంచ్ ఉంది, మీరు ఈ బ్రాంచ్ తీసుకున్నారు, ఎక్కువ బ్రాంచ్ తీసుకున్నారు, మీరు ఎక్కువ తీసుకోవద్దు. 4 branches. ఈ బ్రాంచ్ తీసుకున్నారుగా, ఇక్కడ మీకు ఫ్రూట్ రావాలి. యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇక్కడ ఫ్రూట్ మిస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఫ్రూట్ మిస్ అయింది ఇక్కడ మీ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్ వస్తుంది చూడండి. ఇట్ ఈస్ గుడ్ సెటప్. లేదు ఇది బిగ్ ఉంది, చేయకూడదు యాక్చువల్గా. ఇది కరెక్ట్ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ ఇతను. ఎనీవే డజంట్ మ్యాటర్. ఇది ఒకటి. తర్వాత నీకు మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్ రావాలి, కానీ ఇక్కడ నీకు ఫ్రూట్ రాలేదు. మళ్ళీ ఇక్కడ ఫ్రూట్ తీసుకున్నారు మీరు, అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ 2 ఫ్రూట్స్ మిస్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, మళ్ళీ ఇక్కడ ఫ్రూట్ వచ్చింది మనకి, మళ్ళీ ఇక్కడ ఫ్రూట్. ఇక్కడ కరెక్ట్గా ఉంది ప్రాక్టీస్. ఇక్కడ దాకా మీకు వర్క్ అనేది చాలా నీట్గా ఉంది చూడండి. ఇదంతా చాలా ఇట్లా తీసుకెళ్ళాలి బ్రాంచ్ని మీరు. సో మీరు ఏంటంటే ఈచ్ నోడ్ దగ్గర ఒక ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. మీకు మ్యాక్సిమం 18 కోతలు వస్తాయి. 18 పిక్స్ చేసుకోవచ్చు. మీకు ఈ ఎల్లో కానీ రెడ్ కానీ మనకి దీని నుంచి ఒక చెట్టుకి మ్యాక్సిమం వాళ్ళు చెప్పేది, ఏమైనా కంపెనీ వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే మీకు 5 to 6 or 7 kgs ఒక చెట్టుకు వచ్చేది. అదే మీరు ప్రొఫెషనల్గా చేసుకోగలిగితే మేము 20-22 తీస్తాం. మేము చూపెడతాం మా వీడియోస్ ఎలా ఉంటాయి. మేము ఎక్స్ట్రీమ్ తీస్తాం అనమాట.
ఓకే మాది 12 feet ఉంది చెట్టు ఒకటి. ఓకే, సో అలా చేస్తేనే యూ విల్ గెట్ ద ఇన్కమ్. ఓకే, మనం ఏంటంటే ప్రొఫెషనల్గా మనం వెళ్ళి 6 kg 5 kg వాళ్ళు అంటారు 5 kg ఎక్కువ తీద్దంట. 5 kg తీస్తే నీకు గిట్టుబాటు కాదు యాక్చువల్గా. రైట్, ఐ విల్ గివ్ ద అంటే ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో కూడా చెప్తాను మీకు నేను, సరేనా? ఓకే, అతను ఫర్టిగేషన్ ఏం చెప్పారు ఒకసారి చూపిస్తారా? ప్లస్ ఇది త్రిప్స్ వచ్చింది ఇక్కడ కూడా, ఇవి అటాక్ చేసుకున్నాయి. దీన్ని మీరు దగ్గరలో రోజ్ ఉంది నెక్స్ట్. అదే నో ఇష్యూస్, అది డజంట్ మ్యాటర్. నీకు మన ఇంట్లో ఈ గ్రీన్ హౌస్లో వచ్చి ఈవెన్ ఇన్సెక్ట్స్ వస్తాయి, రాకుండా అనొద్దు, బట్ స్టిల్ వీ కెన్ కంట్రోల్ ఇట్. ఎందుకంటే మీరు చాలా హెల్దీగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, యు ఆర్ మెయింటైనింగ్ ప్రాపర్ డిస్టెన్స్, ప్లస్ ప్లాంట్ టు ప్లాంట్ ఆల్సో యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్స్. మంచి ప్లాంటేషన్ గ్యాప్ పెట్టుకున్నారు మీరు, ఎయిరేషన్ బాగుంది. నేను దాంట్లో యాక్చువల్గా వీడియో పెట్టకూడదు యాక్చువల్గా. బెడ్ నాకు లెవెల్ రాలేదు, అదొక ప్రాబ్లం. బెడ్ ఏంటంటే దీంట్లో ఒక చెప్తాను సార్, ఎప్పుడైనా సరే ఏటవాళ్ళు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మన బెడ్స్ చేసేది మన వాటర్ అనేది ఒకవేళ ఇన్ కేసు రెయిన్ వాటర్ పడ్డదంటే వాటర్ హ్యాస్ టు లీచ్ అవుట్ ఆర్ వాటర్ హ్యాస్ టు డ్రైన్ అవుట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అలా ఉంది, కానీ ఆ దగ్గర నెక్స్ట్ షెడ్ లోనా మీరు చెప్పేది? ఇదే షెడ్ లో డ్రిప్ ఫస్ట్ నేను ఇక్కడ వేసాను. అవును, ఇక్కడే ఎక్కువ నీళ్ళు పడుతూ ఉంది. ఓకే ఓకే, డ్రిప్ సిస్టమ్ వాటర్ అనేది యూనిఫామ్ గా నడవట్లేదు. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? బెడ్ లెవెల్ లేదు, బెడ్స్ అనేవి సరిగ్గా లెవెల్స్ లేవు. ఓకే, అది ప్రాబ్లం అయింది. మరి దాన్ని ఎలా మనం కమ్అట్ చేయాలి? అక్కడ వేసి చేశాను. యాక్చువల్ గా సెంటర్ వేసి డబుల్ చేయాలనుకుని, కానీ దారం అంతా కట్టేసింది. అవును, ఆల్రెడీ థ్రెడ్డింగ్ అయిపోయింది, అయ్యలేదు. ఓకే, గుడ్. సో ఇంకా నెక్స్ట్ ఏమేమి ఇప్పటి వరకు ఏమేమి మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఇప్పుడు అంటే ఎలాంటి మీరు కమ్అట్ చేశారు? మీరు ఫస్ట్ నుంచి కొంచెం లిటిల్ గా 2 words లో చెప్పండి. Earlier also, see, I started with other papaya farming also. At that time, water issues, so I couldn't succeed in that. Oh, water issues are here. Yeah, a lot of. Really? Then how you are managing? That's why I did this polyhouse. Okay, good. Then how you are managing with water irrigation and how you control? See, now I don't have anything. Only one borewell, 2 borewells are there, which I get only 2.5 inches of water. Okay. That we are using for drinking and. Okay, how much water the requirement per day? The whole farm. Whole farm around 30,000 liters is required. 30,000 liters. For how many acres? For 2 acres. Yeah, for 2 acres it is okay, fine. Yeah. 30,000 liters should be the required. Yeah. This is for how many intervals you are giving regularly? Like daily. No, in a day, how many times you are giving? Only one time? Yeah. No, capsicum you are supposed to give at least 2 times. If you give more than 2 times, so it's better. You have to go for always twice okay. in a day. Yeah. If not, you will get issues. Okay. Because see, inside I feel there is. Do you have humidity? No, I have. I'll show you. Okay. You have EC pH meter. Okay, you should have this those kind of tools. Yeah, I have to do that. You know what is the EC? What is the pH? EC means when you give fertigation, no? The fertigation intake to the plants. You know how it will take the nutrients from the soil to plant. Like after taking the nutrients, how it will absorb and how it will discharge to the all parts of the plant. This is called pH, proton hydrogen. Okay. This EC pH is entirely some next level. It is different. Doesn't people actually never care about EC pH? Nothing is there. Just simply I'm giving a lot of fertilizer. No, it can manage. But generally, if the EC pH is high, see your EC is high. That's why it is showing white color. See. Okay. It is easily identifiable. See, the EC is more. Okay, this total 2 acres, right? 2 acres. ఎన్ని ప్లాంట్స్ చేశారు ప్లాంటేషన్? 24,000 చేశారు 2 acres లో. ఓకే, మీ అప్రాక్సిమేట్ గా మీరు ఈల్డ్ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 70 to 90 days చెప్పారు. 70 to 90 days. It means next month you are going to get the yield, right? Okay, nice. So you know half acre కింద ఉంది. ఎక్కడ? దీంట్లో ఉందా? రండి. ఫర్టిగేటర్, ఫర్టిలైజర్ స్ప్రే, పంప్ ఇలా ఉంటుంది. పెట్రోల్, ఎస్. ఇది బెస్ట్ అనమాట. ఇది వాడుకోండి సోదరులారా, ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసేమో కరెంట్ పవర్తో అనమాట, పవర్తో నడుస్తూ ఉంటుంది. ఇదేమో పవర్ రిలేటెడ్ ఇదనమాట. దీని ద్వారా మనము స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఓకే సందేశ్ గారు, నెక్స్ట్ సార్ చెప్పండి. కానీ వాటర్ కావాలి సార్ దీనికి, ఇవ్వమని చెప్పండి ప్లీజ్.
చాలా ఇది ఆకులు కిందకి చూస్తున్నాయి. నేను అడిగాను వాళ్ళ డ్రా అలాగే చూస్తుంది, ఈవినింగ్ సరిపోతుంది. సో నో ఫ్రూట్ సైజ్ పెరగదు మీకు. యు నో వాట్ ఈస్ ద ఫ్రూట్ సైజ్? ఇట్ మే గో అప్ టు 250 300 grams also. Okay. But I don't think so you may get that much. So you have to maintain that water standards and fertigations. వాళ్ళు బాగా చేస్తారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు సార్ దాంట్లో. దీంట్లో వాళ్ళు బాగా చేస్తారు. అడిగాను ఫ్రీ ఎందుకు ఇది మీరు ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ప్రాబ్లం ఏంటి మీకు? ఈ విండో ఓపెన్ చేసి పెట్టుకోవచ్చుగా. క్లోజ్ చేసి చెప్పండి. ఎందుకు? ఫర్ వాట్? ఇప్పుడు ఇచ్చేయచ్చు. నైట్ టైమ్స్ క్లోజ్ చేసుకోవాలి. అప్ టు మార్నింగ్ ఎర్లీ సన్లైట్ వచ్చిందాక. ఇప్పుడు సన్లైట్ వచ్చి ఓపెన్ చేసుకోండి, ఏమైంది? డజంట్ మ్యాటర్. ఓకే, మేబీ ఒక్కొక్క ప్రొఫెషనల్ ఒక విధంగా చెప్తా ఉంటారు. బట్ ఎవరైనా చెప్పినా మీకు ఫైనల్గా డబ్బులు కావాలి కదా సార్. యూనిట్ దుడ్డు చాయ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు సార్ ఇది 2 ఎకరాలకి? 1 CR ఈజీగా అయిపోద్ది. 2 acres కే కానీ బాగైంది. అంటే మంచిగా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు మీరు, రీజనబుల్ చేశారు. అంటే 2 acres 1 అంటే నథింగ్. బాగా అంటే తక్కువ పెట్టారు మీరు. ఎవరో కానీ బాగా వర్క్ చేస్తారు మీకు. ఓకే. ఎవరో ఈ కాంట్రాక్టర్? ప్రదీప్ అని, బెంగళూరా? షిడ్లఘట్ట సార్, ఇదే చిక్బళ్ళాపురం డిస్ట్రిక్ట్. తెలుసు. ఇదంతా ఇది ఉండాలండి. ఇది రెయిన్ వాటర్ బయట. ఇది బాగా హైలేదు యాక్చువల్లీ. స్లోప్ అంతా బాగా రాలేదు. అవును. ఇప్పుడు తీసేసి చేస్తాను, మళ్ళీ చేయాలి, మళ్ళీ చేస్తాను. అవును. వర్షం కాలం కానీ రెయిన్ వాటర్ బయటకు వెళ్ళిపోతుందా? కృషి వంటి కోల్పోతుంది. వెరీ గుడ్, ఫైన్, నైస్. అసలు రెయిన్ వాటర్ వచ్చిందా చూసారా మీరు? ఫుల్ అదే యూజ్ చేస్తాను. నన్ను బోర్వెల్ లేదు కదా నాకు. అంటే ఇదే రెయిన్ వాటర్ ని మనము ఇరిగేషన్ కి వాడుతున్నాం మనం. అయితే ఎన్ని రోజులు వస్తుంది ఈ వాటర్ మీకు? ఇప్పుడు మీరు 3 months వస్తుంది. క్యాచ్మెంట్ ఉంది చూడండి. ఇరిగేషన్ రెయిన్ వాటర్ ఏదైతే ఇరిగేషన్ రెయిన్ వాటర్ మీరు క్యాచ్మెంట్ చేశారు, ఈ వాటర్ మీకు ఎన్ని రోజులు వస్తుంది అన్న అప్రాక్సిమేట్? ఎంత చేశారు చూడండి సార్, చూడండి రైతులారా. మన సందీప్ గారు ఏంటంటే ఇట్లా వాటరింగ్ ఏంటంటే డ్రైనింగ్ మొత్తం ప్రాపర్గా చేసుకొని పైపింగ్, ఈ వాటర్ని సేమ్ వాటర్ని ఏంటంటే రైన్ పడ్డ తర్వాత ఆ వాటర్ని మనం అక్కడ క్యాచ్మెంట్ చేసుకుని అక్కడ మనం దాని వాటర్ని మనం రీసైకిల్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం ఈ క్రాప్స్కి వాడుకుంటున్నాం అనమాట. ఇట్లా సిస్టమ్ కూడా ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. ఇది కూడా చేయండి మీరు దయచేసి. చెప్పండి. 6 months అవుతుంది సార్. అవును, 6 months దాకా వచ్చుద్ది. తర్వాత గ్రౌండ్ వాటర్ ఇంకొక రెయిన్ వస్తుంది కదా. అట్లా రెయిన్ వస్తూ ఉంటాయి, కరెక్ట్. అది బట్ నీ క్యాచ్మెంట్ ఎంత ఉందంటున్నా? అంత ఫుల్ అంటే స్టోరేజ్ ట్యాంక్ మోర్ దెన్ 12 lakhs. 12 lakhs సరిపోద్దా? రొటేషన్ అయితే ఉంటుంది కదా. యూ కెన్ గో అప్ టు 1 crore. జాగా లేదు కదా మాది. అలానా? డీప్ పోవాల్సింది. డీప్ పోతే ఎంత పోయారు ఆల్రెడీ? 12 feet పోయారు. 12 feet ఇస్ నథింగ్. యూ హ్యావ్ టు గో అట్లీస్ట్ మోర్ దెన్ దట్. ఎందుకంటే మీరు క్యాచ్మెంట్లో 1 crore లీటర్ని మీరు సేవ్ చేస్తే 1 year సరిపోద్ది మీకు. 1 year సరిపోతుంది. మీరు అట్లా ఇప్పుడు రెయిన్స్ అనేవి మనకి గ్యారంటీ లేవుగా. గ్యారంటీ లేదు. మీకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా లేదంటున్నారు ఇక్కడ. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. ఇక్కడ చెప్పండి సార్, ఇక్కడ ఎందుకు వచ్చామా దీన్ని చెప్పండి. ఇది బాగుంది, హెల్దీగా ఉంది మంచిగా. ఇక్కడ అంత పెస్ట్ కనపడతలే చూసారా? ఎందుకు ఇక్కడ హ్యూమిడిటీ కూడా అంత లేదు ఎందుకు మరి? అంటే ఇది క్లోజ్ చేయలేదా ఇది సైడ్స్? అది కూడా చేయలేదు మరి. అది ఎక్కువ ఎందుకు ఉంది అట్లా? టెంపరేచర్ ఉండకూడదు, అంత హ్యూమిడిటీ ఉండకూడదు, ఎక్కువ ఉంది దాంట్లో. మీరు ఇక్కడ ఫీల్ అవుతున్నారా? ఇక్కడ లేదు. అదే చెప్తున్నాను, అట్లా తెలియాలి, మీకు కూడా తెలియాలి. ఎందుకంటే యువర్ ద ఓనర్ సార్, ఫైనల్లీ యువర్ ద ఇన్వెస్టర్. సో మీకేందంటే సార్ ప్రతిదీ ఏంటంటే ఓపెన్గా ఉండాలి. అలా లేదని పక్షంలో దీంట్లో డ్రిప్ లో యాక్చువల్గా ఇదంతా 40 centimeter కి ఉంది కదా స్పేసింగ్ చేశారు. 40 centimeter. ఈ సైడ్ లో 20 centimeter ఉంది. అవును, టెస్ట్ చేసేకి చేశాను అంతే. అవును. ప్లస్ ఇంకోటి సార్, మీరు వాటర్ ఈసీ రైన్ వాటర్ అయినా కానీ మీరు ఫర్టిలైజర్ కలిపిన తర్వాత ఎస్డిటీ స్టార్ట్ అయింది దానికి కూడా. సో దాన్ని మీరు ఈసీపీహెచ్ పంప్ రూమ్ లో మీరు ఏం పెట్టుకోలేదు అలాంటిది. ఓకే, గుడ్. సో రిలీఫ్ ఎప్పుడు తీసేస్తారు ఇక్కడ? చేస్తా ఉన్నా. అలా రమ్మని చెప్పండి, ఎందుకంటే ఆల్రెడీ అటాక్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏం లేదు, నేను ప్రాబ్లమ్స్ పెద్ద కనబడతలేదు. ఓకే. ఫ్రూట్ కూడా సెట్టింగ్ మంచిగా నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రూట్ సెట్టింగ్ అంటే క్వైట్ వెల్. సో నేను అన్నది ఇది సార్, ఈ లీఫ్ ఇది ఈ లీఫ్ ఇది అవసరం లేదు యాక్చువల్గా, ఇది పెరికేయాలి. ఓకే. ఎవరు చెప్పినా చెప్తారు మీకు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఖచ్చితంగా యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. అది కనుక మీరు రిమూవ్ చేయలేకపోతే ఇది రిమూవ్ చేయాలి. ఇది అవసరం లేదు అసలు. ఇది ఎందుకు ఉంచారు? ఇది
ఇలాంటి ఉంచకూడదు, తీసేయండి. మీరు ఇలా ఈ ఫ్రూట్ చూసుకోవద్దు, మీరు పైన ఈల్డ్ ఎక్కువ చూసుకోవాలి. దీన్ని థిన్నింగ్ అంట తెలుసు కానీ సక్కర్స్ తీసేయాలన్నమాట. ఇది కూడా ఇది చూడండి సార్, ఇక్కడ ఎక్స్ట్రా లీఫ్ ఉంది, ఇది వేస్ట్ లీఫ్. ఇది ఏంటంటే సక్కర్ అంటారు దీన్ని. యూ హ్యావ్ టు రిమూవ్ లైక్ దిస్. అప్పుడు నీ ఫ్రూట్ సైజ్ పెరుగుద్ది బాగా, నీకు క్వాలిటీ వచ్చింది. ప్లస్ ఏంటంటే దీంట్లో వెయిట్ ఎక్కువ పడుతుంది. మనకేంటంటే ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే ఫ్రూట్స్ సైజ్ ఎక్కువ పెరగాలి, రైట్? ఫ్రూట్ సైజ్ పెరగాలి. ప్లస్ దీనికి ఇంకోటి ఏంటంటే మీరు ఫర్టిలైజర్స్తో పాటుగా దీనికి కొన్ని రకాల మైక్రో ఎలిమెంట్స్ని కూడా మనం లైట్గా స్ప్రే చేస్తూ ఉండాలి. దీంట్లో ఏమేం చేయాలంటే ఇప్సమ్ మెగ్నీషియం సల్ఫేట్ ఒకటి, ఐరన్ ఒకటి, ఫాస్ఫరస్ లైట్గా స్ప్రే చేయాలి. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన దాంట్లో సరిగా ఫ్లవరింగ్ లేదు. నేను ఇప్పుడు రాసుకుంటాను సార్, గైడెన్స్ తీసుకొని. చూడండి సార్ ఇక్కడ ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందో, ఇది చూడండి. ఇప్పుడు దీన్ని మీరు స్టార్టింగ్ లోనే పించ్ చేసి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వెన్ ద ప్లాంట్ ఈస్ దిస్ మచ్ హైట్ యూ హ్యావ్ టు పించ్ దిస్ ప్లాంట్స్, తీసేయాలి మీరు ఫ్లవర్స్. ఇంక ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనకేంటంటే నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇది పట్టుకోరా కొంచెం, ఇట్లా ఇట్లా నెట్టండి, ఇది నెట్టండి. చూడండి ఇక్కడ సార్ ఒక నోట్, ఇది అయిపోయింది. ఒక్క నిమిషం, ఇది అవసరం, ఇది తీసేయాలి. ఓకే, ఇంకా అయిపోయింది. ఈ ఇంకా లావ్ అయింది ఫ్రూట్, ఎందుకంటే దీని ఎనర్జీ అంతా కూడా ఎన్ని అవసరం లేదు, తీసేయండి. ఎన్ని తీస్తూ ఉన్నారు, ఏం అవసరం లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రూట్ ఏంటంటే ఈ ఫ్రూట్కి ఇంకా ఇష్యూ లేదు. ఈ ఫ్రూట్ సైజ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ నీకు వచ్చేసి ఈ నోట్లో ఫ్రూట్ పడలేదు యాక్చువల్గా మనకి, డజంట్ మ్యాటర్. కానీ ఈ నోట్లో పడ్డది ఫ్రూట్ మనకి, ఇక్కడ చూడండి ఈ నోట్లో పడ్డది మనకి, ఈ నోట్లో పడ్డది. తర్వాత మళ్ళీ ఇక్కడ నీకు ఫ్రూట్ పడాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ ఫ్రూట్ డ్యామేజ్ అయింది. చూడండి ఫ్రూట్ డ్యామేజ్ కాకూడదు ఇట్లా, ఓకే, సంథింగ్ రాంగ్. మళ్ళీ నీకు ఇది సరిగా ఏదో సమస్య వచ్చింది, చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఫ్రూట్ పడ్డది నీకు. అట్లా నీకు ఏంటంటే ప్రతి బ్రాంచ్ మీరు చూసుకుంటే, మీరు కూడా తెలుసుకుంటే కొంచెం టెక్నికల్గా యూ షుడ్ నో ద ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఇది బేసిక్, ఒక్కసారి తెలుసుకుంటే చాలు. ఇది తీసేసాం, సక్కర తీసే, ఇది చూడండి సార్, ఇది చూడండి, ఇది సక్కర అంటారు చూడండి. ఇది తీయలేదా? ఇది తీసేయచ్చు, ఏం కదా, ఏం ప్రాబ్లం లేదు. ఇది చూడండి సార్, ఇది సక్కర, ఇది తీసేయండి. ఇది సక్కర, ఇది ఉండాలి. ఇది ఫుడ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది సక్కర. దీని కింద ఉంది, తీసేయాలి 100%. ఎందుకంటే ఇది సన్ లీఫ్ అంటుంది, ఇది ఫుడ్ అన్ని తీసుకుని తీసేయాలి. అది తీయొద్దు, అది అవసరం లేదు. వెన్ యూ గెట్ ద నోడ్, ఫ్రూట్ ఉన్న పక్కదాన్ని తీసేయాలన్నమాట. ఇంకా రండి, ఇంకోటి చూపెడతా, ఇక్కడ రండి, ఇది తీయాలి. ఇక్కడ ఉంది సార్, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోటి కన్ఫ్యూజ్ కావద్దు మనం, కొంచెం పట్టుకోరా, అట్లా పట్టుకోండి. ఇది తీసేయాలి చూడండి, ఇది ఫ్రూట్, ఇది సన్ లీఫ్. ఇప్పుడు మిగతా నేను తీసేయండి, డజంట్ మ్యాటర్. ఒకవేళ ఇంకోటి చిన్న మొగ్గ వచ్చినా కానీ అది సర్వైవ్ కాలేదు, ఒకవేళ ఇన్ కేసు వచ్చినా కానీ అది తీసేది అవసరం లేదు. అది ఆల్రెడీ ఏం లేదు అక్కడ. నీకు ఇది ఫ్రూట్ ఇక్కడ ఉందిగా, ఈ ఫ్రూట్ నువ్వు స్ట్రెంథన్ చేయండి. ఈ ఫ్రూటే మీకు 300 grams వచ్చింది. అట్లా మీరు ప్రతిదానికి ఏంటంటే ఈ పైన చేయొద్దు, గుర్తుపెట్టుకోండి సార్. ఏదైతే మనకి పెద్ద ఫ్రూట్ ఉందో చిన్నదానికి చేయొద్దు, మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఈ కిందనే చేసుకోవాలి మనం. అట్లా మన ప్రతి ఏరియాలో ఏంటంటే అలా థిన్నింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీకు యూ విల్ గెట్ సో మెనీ ఫ్రూట్స్. అండ్ ఆల్సో ప్లాంట్కి ఏంటంటే ప్లాంట్ ఎంగేజ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. దానికి ప్లాంట్ ఏంటంటే బిజీ కావద్దు. మనం ఇచ్చిన ఫుడ్ న్యూట్రియంట్స్ అనేవి ఒక యూనిఫామ్ వేస్ట్ కావు, యూనిఫామ్గా. ఈవెన్ టమాటో కానీ, చిల్లీ కానీ, క్యాప్సికమ్ కానీ, కుకుంబర్స్లో కానీ, ఈవెన్ ఏ క్రాప్ అయినా తీసుకోండి మీరు, యూ హ్యావ్ టు రిమూవ్ ద సక్కర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఇంకోటి చెప్తాను. మీకు ఫ్లవరింగ్ మీకు కింద చెప్పాను, ఇట్లాంటి పొడి పడుతుంది చూడండి, ఇట్లాంటి పొడి పడుతుంది చూడండి. ఇది చూడండి, ఇది మీకు దీని కిందనే ఉంది చూడండి. ఇది ఫ్లవర్, ఫ్లవర్ ఫ్రూట్ ఏం కాదు. ఇక్కడైనా చూడండి సార్, ఇది ఫ్రూట్ అవుతుంది. ప్లస్ ఇందులో చూడండి మీకు 2 ఫ్లవర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఇది ఫ్రూట్ అయింది చూడండి, ఓకేనా? ఇది ఫ్రూట్ అయింది, ఇది ఫ్రూట్ కాలేదు. ఇది వచ్చేసి నీకు మేల్ ఇది. ఓకే, సో ఇది అయిపోయింది ఆల్రెడీ. సో ఇది యూజ్లెస్, ఇది నీకు డజంట్ మ్యాటర్. ఒక బ్రాంచ్కి ఓన్లీ యూ విల్ గెట్ 1 ఫ్రూట్. ఇన్ కేస్ ఒకవేళ కొన్ని ప్లేస్లో నీకు 2 పడతా ఉంటాయి, కానీ మీరు దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే ఆ 2 డిస్టర్బెన్స్ అయితే మీకు ఒకదాన్ని ఉంచుకొని అట్లా ఈల్డ్ ఏంటంటే మీకు ఈల్డ్ అనేది 1 year దాకా వస్తూనే ఉంటుంది. డజంట్ మ్యాటర్. ఇదేం వెరైటీ ఇది ఇన్స్పిరేషన్. ఇది ఇక్కడ చూడండి ఈల్డ్ ఎలా వచ్చింది. ఇది ఇలా ఉండాలన్నమాట ఈల్డ్. ఇది చూడండి ఎలా, ఈ నోట్కి ఇది పడ్డది, ఈ నోట్కి ఇది పడ్డది. మళ్ళీ ఇక్కడ మనకి ఎందుకు ఫ్రూట్స్ పడలా, మరి మీరు కేర్ తీసుకోలేదు సరిగా. అదే చెప్పారు. ఇది చూడండి సార్, ఇది చూడండి ఫ్రూట్ డ్రాప్ అవుతుంది చూడండి. ఇది పట్టుకోండి, ఇది ఫ్రూట్ డ్రాప్ అవుతుంది చూడండి, ఫ్రూట్ డ్రాప్ అయింది చూడండి. సో
మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉంది బాగా Okay. బాగా ఉంది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ పట్టుకోండి ఇది పట్టుకోండి, ఇది ఫుడ్ డ్రాప్ ఇది చూడండి సార్, పట్టుకోండి ఇది లీఫ్ ఇది చూడండి సార్, డ్రాప్ అని చూడండి. అట్లా మీకు మోర్ దాన్ 10,000 to 20,000 ఫ్రూట్స్ డ్రాప్ అయినవి. అందువల్ల కింద మీకు ఫ్రూట్స్ రాలేదు. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. అందువల్ల ఇక్కడ వచ్చి చూడండి మళ్ళీ ఫ్రూట్స్, ఇక్కడ వచ్చినాయి చూడండి మళ్ళీ ఫ్రూట్స్ బాగా. మళ్ళీ వీటికి ఫ్రూట్స్ కొన్ని ఏరియాల్లో ఫ్రూట్స్ మిస్ అయినాయి చూడండి. వాటికి ఏంటంటే ఫ్లవర్ డ్రాపింగ్. ఓకే, ఇవి చూడండి, ఇవి కూడా డ్రాప్ అయితే చూడండి. ఇది బాగుంది, ఇది బాగానే ఉంది, ఇదే ఓకే. ఇక్కడ నుంచి హెల్దీగా ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ ఇవన్నీ కానీ ఇన్ని ఫ్రూట్స్ తీసుకోకూడదు ఇక్కడ. ఇక్కడ ఏంది స్పేస్ ఎక్కడ ఉంది చెప్పండి, ఫ్రూట్స్కి స్పేస్ లేదుగా, లేదు. ఎక్కువ మీకు కంజెస్టెడ్ కాకూడదు, అంతేగా. మీరు మొక్క స్పేసింగ్ చాలా బాగా పెట్టారు. ఓకే, ఆల్సో ఏంటంటే మనం ఇచ్చే చూడండి ఇక్కడ అన్ని ట్రిప్స్ వచ్చినాయి చూడండి. ప్లస్ ఓల్డ్ లీవ్స్ తీసేయండి మీరు ఎప్పుడైనా సరే. ఏంటంటే ఇది మొక్కకి ఏంటంటే క్యాప్సికానికి ఏంటంటే వీలైనంత ఎక్కువగా గ్రీన్ లీవ్స్ తీసేయాలి. ఓకే, ఫోలేజ్ అనేది ఉండకూడదు. ఫోలేజ్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అంటే మనకి న్యూట్రియంట్స్ అనేవి సరిగా బ్యాలెన్స్ కూడా. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉంది. నేను ఒక డబుల్ ఫుడ్ చూద్దామని చూస్తే కనపడతా నాకు. ఇది చూడండి సార్, ఇది పోయింది, ఇది కూడా పెంచుకోండి, ఇది కూడా పెంచుకోండి చూడండి, ఇది కూడా పెంచుకోండి, ఇది కూడా డ్రాలిపోయింది. సో అట్లా see even this, can you take this, can you catch it? See this also falling, but you are luckily you have. ఓకే, అట్లా అదే చూస్తాను నేను. 2 ఉంటే నువ్వు లక్కీ, ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది మనకి. సో అట్లా మనం చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సార్, ఇదేమో ఫీమేల్ సార్, ఇది మేల్, ఇది ఫీమేల్ ఫ్రూట్ అయిపోయింది ఆల్రెడీ, ఇది డ్రాప్ అయిపోద్ది. నార్మల్ ఫ్లవర్ డ్రాప్ డజంట్ మ్యాటర్. ఓకే, బట్ నీకు కావాల్సిన ఫ్రూటే డ్రాప్ అవుతుందిగా. కానీ ఇక్కడ 2 ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, అరే ఇది డ్రాప్ అయింది. సో దీన్ని బట్టి యూ హ్యావ్ టు రిమూవ్ చేయాలి. యూ హ్యావ్ టు మానిటర్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ అండ్ ప్రొఫెషనల్ వే. లేకపోతే ఏంటంటే అదే ప్రాబ్లం అయింది. ఇక వచ్చింది చూడండి, ప్రాబ్లం వచ్చింది కదండి. దీన్ని ఎట్లా చేశారు మరి? దీనికి అట్లా జస్ట్ కట్ చేసి పెట్టుకున్నారు, కట్ చేసి కొట్టాను. సో ఈ విధంగా మనకి మధ్యలో తెగుళ్ళు అనేవి. దీన్ని ఏం తెగులు అంటారు మీరు? త్రిప్స్ అంటారు. ఇది త్రిప్స్ కింద సఫర్ కాదే. అంటే మీరు ఒకసారి త్రిప్స్ విల్ట్ ఒకసారి అటాక్ అయ్యి ఉండొచ్చు, మేబీ డబుల్ అటాక్ అయితే అట్లా ప్రాబ్లం వస్తుంది. అలా అయింది చూడండి. అవునవును, అది కూడా అక్కడ నుంచి, అది కూడా సార్ అక్కడ నుంచి చూడండి, అది కూడా చూసారు అక్కడ నుంచి చూడండి, అదే అక్కడ నుంచి చూడండి. కరెక్ట్. మీరు ఆ చెట్టు తీసేయచ్చుగా, వైరల్ చెట్టు, అది వైరస్ అలాగా వచ్చేసింది చూడండి. కానీ సార్ కొన్ని మొక్కలు అయితే అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి ఇది క్యాచ్ చేయండి, ఇది పట్టుకోరా పైన. ఇది చూడండి సార్, ఫ్రూట్స్ ఇది బాగా వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఈ నోటికి ఇది వచ్చిందా, ఇది వచ్చింది, ఈ నోటికి ఇది వచ్చింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ నోటికి ఇది వచ్చేస్తుంది, ఈ నోటికి ఇది వచ్చేస్తుంది చూడండి చిన్నది. మళ్ళీ ఈ నోటికి ఇక్కడ వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా ఉంది ఫ్రూటింగ్. అంటే మీకు ఈచ్ స్టెప్కి ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేస్తుంది. అమేజింగ్, ఇట్లా ఉండాలి. కానీ మీకు కింద ఫ్రూట్స్ అనేవి డ్రాప్ అయిపోయినాయి, డజంట్ మ్యాటర్. కింద మీకు ఫ్రూట్స్ లేవు చూడండి, ఈ స్టెమ్కి కింద ఫ్రూట్స్ లేవు. ఇంకా ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం. తీయండి, దీన్ని తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేయకండి. మీరు దీంట్లో కాంప్రమైజ్ కావద్దు. ఒకవేళ ఈ కైండ్ ఆఫ్ వైరస్ అంటాం, విల్ట్గో అని కూడా దీని వైరస్ కిందకి వచ్చేది. ఇది మీరు తీసేయండి, ఎందుకంటే 4-5 మొక్కలు మళ్ళీ కొత్త మొక్కలు రిప్లేస్ చేసుకుంది. ఏమైంది? ఓకే, అంతేగా. కింద మెయిన్ ఏంటంటే మీరు సూడోమోనాస్ అని ఉంటుంది ఒకటి, తెలుసుగా మీకు? ఇచ్చారా లేదా? ఏమేమి కల్పించారు మీరు? మీరు అసలు ఏం కల్పించారో మీకు తెలియట్లా. మీకు యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ స్మాల్ డేటా. ఎందుకంటే నేను సింపుల్, ఇది అగ్రికల్చర్ అనేది జస్ట్ మీరు షెడ్యూల్ ఏంటంటే అంతే, వాళ్ళు చేసేసుకుంటారు. మీరేం టెన్షన్ పని లేదు దాని గురించి. అంటే మీకు యూ షుడ్ నో ఫస్ట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, నో దెన్ ఓన్లీ యూ కెన్ అడ్వైస్ టు అదర్స్ లైక్ యువర్ సూపర్వైజర్స్ ఆర్ వాట్ ఎవర్. ఎందుకంటే సార్ ఇది ఇవాళ మీరు ఒక 10 days కనుక రెస్ట్ తీసుకుంటే క్రాప్ మీ చేతిలో తెలిపోద్ది ఇది. ఎందుకంటే నేను చూసిన ఛాలెంజెస్లో చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి హానెస్ట్లీ ఐఎమ్ షేరింగ్ ద రియాలిటీ. ఓకే, చూడండి ఈ షెడ్లో మీకు పెద్ద టెంపరేచర్ కూడా ఎక్కువ లేదు, హ్యూమిడిటీ కంట్రోల్ ఉంది. ఇట్ ఈస్ ఓకే, డజంట్ మ్యాటర్. చూడండి డైబ్యాక్ కూడా వచ్చేసింది, ఇక్కడ డైబ్యాక్ వచ్చేసింది. ఇది డైబ్యాక్ వచ్చేసింది, డైబ్యాక్ కూడా వచ్చేసింది. కట్ చేస్తారు వీళ్ళు తెలియక, ఇది కూడా వచ్చేసింది ఇక్కడ. ఓకే, వచ్చేసింది, డైబ్యాక్ కూడా వచ్చేసింది. ఇదంతా మొక్కలు తీసేయాలా? తీసేయండి. ఇంకా 10-20 మొక్కలు డజంట్ మ్యాటర్, రైట్. కొంతమంది తీయలేరు అనమాట ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి, బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ టోటల్ క్రాప్.
అంటే మీరు చేసే ప్రాక్టీస్ అనేది అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ఫాలో ద గైడ్ లైన్స్. చెప్తున్నాం కదా సార్, మీరు ఓనర్ అనే అతను ఇప్పుడు ఫామ్లోని ప్రాపర్గా దీన్ని కేర్ తీసుకొని చూడకపోతే ఫర్గెట్ అబౌట్ యువర్ క్రాప్, దట్స్ ఆల్. ఇంకా మీరు దీన్ని మీరు ఒకటే సందేశ్ గారు, ఈ క్రాప్ని మీరు 1 year మెయింటైన్ చేయాలి. డూ యూ బిలీవ్ ఇట్ విల్ గో 1 year? నో. ఈవెన్ 3 months అయింది, 2 months అయింది. ఇది 2 monthsలోనే ఇంత సఫరింగ్ ఇస్తుందంటే అనదర్ 10 months హౌ యూ కెన్ సర్వైవ్? ఇమాజిన్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద క్రాప్, respect the environmental conditions, respect the fertigations, respect the pesticides and respect the fungicides. So ఇది టోటల్ క్రాప్ రికవర్ అయిపోద్ది 3 daysలో. ఎక్కువ రోజు పట్టదు, అది విషయం. సో గ్రీన్ హౌస్లో ఏంటంటే ఈ విధంగా మనము పీవీసీ పైప్స్ పెట్టేసుకొని ఆ పైన గటర్ నుంచి వాటర్ అనేది మామూలుగా ఈ పీవీసీ పైప్స్ ద్వారా చూడండి 1, 2, 3 ఇట్లా పైప్స్ అన్ని ఏంటంటే వాటర్ కలెక్షన్ ఈ పైప్స్లో అయింది అనమాట. ఆ గటర్ నుంచి చూడండి, పైన చూసారు గటర్ అంటే పైన పడ్డ వాటర్ అంతా వచ్చేసి మీకు ఈ క్యాచ్మెంట్ ఈ పైప్స్ త్రూ ద్వారా ఈ వాటర్ అంతా మనకి ఎక్కడికి వెళ్ళొద్దు అంటే మనకి అక్కడ సంప్ ఉంది, వాటర్ సంప్ ఉంది, అంటే ఇరిగేషన్ వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడ క్యాచ్మెంట్ అయింది. ఆ వాటర్ని మనము ఇరిగేషన్కి 6 to 8 months ఇరిగేషన్ చేసేంత వాటర్ మనం స్టోర్ చేసుకోవచ్చు, ఈవెన్ మోర్ దెన్ దట్. అంటే మనం ఇరిగేషన్కి వాటర్కి టెన్షన్, గ్రౌండ్ వాటర్ లేదు, అదేదైనా సఫర్ కావాల్సిన అవసరమే లేదు. మన రెయిన్ వాటర్ని కూడా ఇలా క్యాచ్మెంట్ చేసుకొని కూడా మనం మన ఈ గ్రీన్ హౌస్ కల్టివేషన్లో మనం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్మార్ట్ వే కల్చర్ అనమాట. సో గైస్, యూ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ గైస్, ఓకే ప్లీజ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రాక్టీస్ కూడా చేసుకోండి ప్లీజ్. Thank you. What kind of business you do? For farmers only, we are doing this solar pump set. Solar pump sets. PM Kusum. Good jobs. And Argar. So Very nice. Nice job. అంటే ఇది మీరు ప్యాషనేట్ అగ్రికల్చర్ అంటే ఎలా? ఇది ప్యాషనేట్. ఇది దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్రాప్, రైట్? ఫస్ట్. Very